ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 64 ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జి అండ్ ఈ మ్యాచ్ మస్ట్ విన్ గేమ్ కాబోతుంది ఆర్ఆర్కి. ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో అలైవ్లో ఉంటారు, లేదా జైపూర్లోనే సెటిల్ అయిపోవాల్సి వస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కూడా జైపూర్లోనే జరగబోతుంది, వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే. అండ్ ఆర్ఆర్ టీమ్స్ వరుసగా 3 మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు, లో ఇన్ కాన్ఫిడెన్స్గా ఉంటారు. అండ్ వాళ్ళు కలిసి గట్టిగా ఫ్లాప్ అవుతున్నారు. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకున్నారు. లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి కంబ్యాక్ ఇవ్వాలి. అండ్ వాళ్ళ బ్యాటింగ్ కూడా టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది, సూర్యవంశీ అండ్ రియాన్ పరాగ్ మీదే. అండ్ వాళ్ళ సూర్యవంశీ ఒక సూపర్ నాక్ ఆడుతున్నారు, ఆర్ఆర్కి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. బట్ వాళ్ళ బ్యాటర్స్ ఎవరు తనకి సపోర్ట్ ఇవ్వట్లేదు. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 ఇలానే ఉండొచ్చు, అన్చేంజ్డ్గానే రావచ్చు అనుకున్నాను. బట్ సందీప్ శర్మ ఆడితే మంచిది వాళ్ళకి. అండ్ వాళ్ళ కీ ప్లేయర్ ఈరోజు ధ్రువ్ జురల్ కాబోతున్నాడు. అండ్ ఎల్ఎస్జి టీంకి ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ వాళ్ళ ప్రైడ్ కోసం వాళ్ళు ఆడుకోవాలి. అండ్ లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యి వస్తున్నారు వాళ్ళు. అండ్ ఈ మ్యాచ్ వాళ్ళు పార్టీ స్పాయిలర్స్ కాబోతున్నారు. బట్ వాళ్ళకి వాళ్ళ ఓపెనర్స్ ఒక సూపర్ ఫామ్లో కనబడుతున్నారు. మిచెల్ మార్ష్ అండ్ జాస్ ఇంగ్లీష్ దంచేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఈ సంవత్సరం పాజిటివ్ వచ్చి వాళ్ళ బౌలర్స్ కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి. బట్ వాళ్ళకి ఈ సంవత్సరం నెగిటివ్ వచ్చి వాళ్ళ మిడిల్ ఆర్డర్ అసలు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఈ సంవత్సరం. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 ఇలానే ఉండొచ్చు, అన్చేంజ్డ్గానే రావచ్చు అనుకున్నాను ఈ మ్యాచ్ నుంచి. బట్ వాళ్ళ కీ ప్లేయర్ వచ్చి మిచెల్ మార్ష్ కాబోతున్నాడు, ఉత్తికారేస్తున్నాడు బౌలర్స్ని. బట్ నా ప్రెడిక్షన్ ఆర్ఆర్ విన్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ప్రెడిక్షన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.